హలో ఫ్రెండ్స్, హాయ్. ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఆలు తాలింపు ఓన్లీ ఆలుతో మాత్రమే చూసారా? ఇప్పుడు చూడండి. అండ్ నా ఛానల్ యొక్క మెయిన్ ఏంటి అంటే మీకు ఈజీగా ఎక్కడైనా సరే చేసుకునేలాగా మీకు కుకింగ్ అనేది నేర్పిస్తా. ఇప్పుడు ఆలుతో చేయాల్సినవి నా దగ్గర ఓన్లీ ఒకటే ఆలు ఉంది. బికాజ్ మా అమ్మ నాకు ఎక్కువ ఆలు ఇవ్వలేదు, నేను ఎలా చేస్తాను అనేసి ఆ ఒక్కదాంతోనే ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఆలుని సన్నగా కట్ చేసుకోవాలి, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలుని కట్ చేసుకొని ఆఫ్టర్ వస్తాను. బాయ్. చూడండి, ఒక ఆలుతోనే ఎంత సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం కడుక్కోవాలి. ఇలా ఒక దాంట్లో వేసి వాటర్ వేసి కడగాలి. ఇక్కడ మనకి క్వాంటిటీ కొంచెమే ఉంది కదా, సో అసలు కనిపించట్లేదు. వాళ్ళు ఏం చేద్దాం, మా అమ్మ ఇవ్వట్లేదు ఇంకొక ఆలు. సో ఇలాగా కడిగేసుకొని మనం సపరేట్ తీసి పెట్టుకోవాలి. చూడండి ఎంత సన్నగా కడిగాను. ఓకే, ఇక పక్క తీసి పెడదాం. ఆలూ ఫ్రైకి మనకు కావాల్సిన ఐటమ్స్ చూసుకుందాం. మెయిన్లీ ఫస్ట్ ఆలూ ఫ్రై కాబట్టి మనకి ఆలూ కావాలి. ఆలూ, ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మెయిన్ ఐటమ్ దిస్ పప్పుల పొడి. ఈ పప్పుల పొడి కావాలి. అండ్ ఇంకో మెయిన్ ఐటమ్ వచ్చేసి ఇదన్నిట్లో ఇంపార్టెంట్ అండ్ ప్రతిదానికి ఇంపార్టెంట్ ఏంటి, సాల్ట్ కూడా కావాలి. అండ్ ఆయిల్. ఈ 4 ఐటమ్స్తో ఇప్పుడు మనం ఆలూ ఫ్రై చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏదైనా చేసే ముందు ఏం చేయాలి, గ్యాస్ ఆన్ చేయాలి. సో గ్యాస్ ఆన్ చేసేసాను. అండ్ ఆఫ్టర్ మనం ఇది పెట్టేసుకుందాం. అంత చిన్న ఆలు కింద పెద్దది ఎందుకు ఉంటారు కదా, ఏమో పెట్టేసా. ఇంకా ఇది కొంచెం వేడిగా రావాలి, వేడిగా వచ్చేంత వరకు ఉందాం. హీట్ అయిపోయింది, సో ఆయిల్ వేసుకున్నా. కనిపిస్తుంది. ఓకే, ఆయిల్ వేసేసుకున్నా. ఇది ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందులో ఆలు వేసేసుకుందాం. వీడియో తీస్తూ దాంతో వేసుకోవడం కష్టం కదా, సో ఇలా స్పూన్తో వేసుకుంటున్నాను. ఇలా ఉన్నప్పుడు కొంచెం స్లోగా పెట్టుకోండి, సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ మనం కొంచెం వేసుకున్నాం, ఎందుకంటే మన ఆలు క్వాంటిటీ తక్కువ కాబట్టి. సో ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నాం. ఫస్ట్ ఇది ఇలా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, వాటర్ ఇప్పుడే వేయకూడదు. ఆలు అనేది ఆయిల్లో ఫ్రై అయితే మనకి ఇప్పుడు బాగా టేస్టీగా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగుంటుంది. బాగా మనం కలుపుతూ ఉండాలి, అదర్వైజ్ అవి స్టిక్ అయిపోయాయి అనుకోండి. దీనికి స్టిక్ అయిపోతే కష్టం కదా, సో అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఇంకా సాల్ట్ వేద్దాం కొంచెం. ఇందాకే ఒకటి తెలిసింది ఏంటి అంటే, మీరు ఇందులో ఆనియన్ వేసుకోవాలి అనుకుంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. దీని ఆలు వేయకముందు ఆనియన్ కొంచెం వేసి చేసుకోవచ్చు. బట్ నేను వేయలేదు, నేను సింపుల్గా చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోండి. ఏం చెప్పండి, మీకు ఆనియన్స్ కట్ చేసే బదులు అయితే నాకు. నేను ఇక్కడ మీకు క్వాంటిటీస్ చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఎంత ఆలు తీసుకుంటే అంతనే మీరు వేసుకోవాలి కాబట్టి. ఈ సాల్ట్ మేబీ సరిపోతుంది, అదర్వైజ్ ఇంకొంచెం వేసుకుందాం. చాలు, కావాలంటే మళ్ళీ వేసుకుందాం. ఇంకా బాగా మిక్స్ చేయాలి. సాల్ట్ కూడా వేసేసాం కాబట్టి ఇవి ఫాస్ట్గా మెత్తగా అవుతాయి. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఆలు అనేది ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఆఫ్టర్ మనం కాస్త వాటర్ వేసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఫ్రై అవ్వాలి. సాల్ట్ ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది చూడండి, సాల్ట్ ఇది అలా ఉండకూడదు. ఇంకా చేద్దాం. ఇది చూసారా ఎంత సింపుల్, ఓన్లీ 4 ఐటమ్స్తో మనం ఇప్పుడు ఆలు ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు రెడ్గా అయిపోయాయి ఆలు. చూడండి, నేను ఆయిల్ ఎక్కువ వేసాను, సో ఆయిల్ ఇంకా అలాగే ఉంది. ఆయిల్ ఎక్కువ వేయకండి. పప్పుల పొడి వేసుకోండి కొంచెం, జస్ట్ ఎందుకంటే మన క్వాంటిటీ కొంచెమే కదా, జస్ట్ లైట్గా కొంచెం వేసుకోండి. అంతే కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా మన ఆలు ఫ్రై, పొటాటో ఫ్రై అన్ని ఫ్రైస్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.